హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2 పథకాలను అమలు చేయబోతున్నారు. అంటే మీకు గ్రామ పంచాయతీ మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్తను చెప్పబోతున్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించే మహాలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. వీడియో చివరిలో ఇంకో ముఖ్యమైన 6,000 రూపాయల పథకం వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల వారీగా అర్హులైన మహిళల డేటా సేకరిస్తుంది. ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు హోమ్ మేకర్గా ఇంట్లోనే ఉన్నారో, ఎవరికి ఇప్పటికే పెన్షన్ వస్తుందో అన్నది వెరిఫై చేస్తున్నారు. ఈ పథకం ప్రధానంగా డోక్రా మహిళలు మరియు ఆదాయం లేని మహిళలకు ఉపయోగపడుతుంది. బడ్జెట్ కూడా కేటాయించబడింది. ఇప్పుడు మిగిలింది అధికారిక ప్రారంభం తేదీ ప్రకటించడమే. ఈ పథకానికి అర్హులు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంటు ఆధార్కు లింక్ అయి ఉండాలి, పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకుంటే మంచిది. ఇలా ముందే రెడీగా ఉంటే అప్లై చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మహాలక్ష్మి పథకంతో పాటు ఆత్మీయ గాంధీ ఆత్మీయ భరోసా పథకం కూడా ఉంది. దీనిలో అర్హులైన వారికి 6,000 రూపాయలు ఇస్తారు. దానికి కరువు కార్డు ఉండాలి మరియు కనీసం 40 రోజులు పనులు పూర్తయిన తర్వాత డబ్బులు మీ ఖాతాలో జమ్ముతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 2 పథకాలకి అర్హులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.